సో యానిమల్ ఫ్లోలో బేసిక్ వన్ ఇది డాగ్ వాక్. హ్యాండ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ అండర్ ద షోల్డర్స్, నీస్ ఆర్ స్లైట్లీ ఆఫ్ ద గ్రౌండ్. ఎక్కువ పైకి ఎక్కువ డౌన్ ఉండకుండా గ్రౌండ్కి కొంచెం దూరం పెట్టండి. ఓకే, అండ్ ఇనిషియేట్ ద మూమెంట్. స్లోగా మూవ్ చేయండి, వన్ ఆఫ్టర్ ది అదర్. ఇది చాలా బేసిక్ వర్జన్, సో ఇంట్లో బిగినర్స్ స్టార్ట్ చేయొచ్చు. ట్రై నాట్ టు మూవ్ యువర్ హిప్స్. ఓకే, కీప్ ఇట్ స్ట్రైట్. నెక్స్ట్ వచ్చేసి బేర్ క్రాల్, కొంచెం అడ్వాన్స్డ్ వర్జన్. నీస్ కొంచెం లెగ్స్ బయట పెట్టేసి మేక్ ష్యూర్ యూర్ నీస్ ఆర్ లిటిల్ సాఫ్టర్, టైట్గా పెట్టకండి, లిటిల్ సాఫ్టర్, అండ్ మూవ్ విత్ యువర్ ఫీట్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇలా టోస్ పైన నడవకండి. ఓకే, మేక్ ష్యూర్ యూ ల్యాండ్ కంప్లీట్ ఫీట్ డౌన్. సో దీన్నే మీరు కొంచెం అడ్వాన్స్ అయితే రివర్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంగారు. సో ఇట్స్ ఎ స్క్వాట్ జంప్ అనమాట బేసిక్గా. సో ల్యాండ్ చూస్తున్నారా, కంప్లీట్ ఫీట్ ల్యాండ్ అవుతుంది, టోస్ మీద ల్యాండ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెమింగో. ఇది కూడా కొంచెం బేర్ క్రాల్ లాగే ఉంటుంది, కానీ మీరు పాదం అనేది ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఫార్వర్డ్ పెట్టేసి అండ్ కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్ అండ్ టచ్ ద గ్రౌండ్. వెన్ యూ టచ్ ద గ్రౌండ్ బ్రీద్ అవుట్. ఏదైతే లెగ్ ముందు ఉంటుంది కదా అది లాక్డ్ పెట్టండి, ఏదైతే ఎన్నుకుంటుందో అది పార్షల్లీ లాక్డ్ పెట్టండి. సేమ్ వేలో ఎలిఫెంట్ వాక్ కూడా ఉంటుంది, ఇలాగే చేయాలి, కానీ యూ హ్యావ్ టు టచ్ ద గ్రౌండ్. సో ఇది ఎలిఫెంట్ వాక్. నెక్స్ట్ వచ్చేసి క్రాబ్ వాక్. ఫస్ట్ కింద కూర్చోండి, హ్యాండ్స్ ఎగ్జాక్ట్లీ అండర్ ద షోల్డర్స్, అండ్ లిఫ్ట్ యువర్ హిప్స్ అప్ అండ్ వాక్ ఫార్వర్డ్. దీంతో మీ ట్రైసెప్స్, బైసెప్స్, ఎల్బోస్, ఫోర్ ఆర్మ్స్, మళ్ళీ మీ గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయ్యాక సేమ్ డాగ్ వాక్ ఏదైతే స్టార్టింగ్లో చేసామో అదే సైడ్ వేస్లో కూడా చేయొచ్చు. ఇలా వన్ స్టెప్ ఆఫ్టర్ ది అదర్. సేమ్ వే లెఫ్ట్కి వెళ్ళడం, కానీ నీస్ గ్రౌండ్కి దగ్గరగా పెట్టాలి. ఇది అయ్యాక మీరు సేమ్ ఏమంటారు బేర్ క్రాల్ కూడా సైడ్ వేస్లో చేయొచ్చు. ఇలా లిఫ్ట్ యువర్ హిప్స్ అప్, వాక్ సైడ్ వేస్. సైడ్ యాంగిల్లో ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్ జంప్స్. కంప్లీట్గా కింద కూర్చోవాలి. మేక్ ష్యూర్ యువర్ ఫీట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ద గ్రౌండ్ అండ్ బాడీ వెయిట్ మొత్తం ముందుకి ట్రాన్స్ఫర్ చేసి జంప్ ఫార్వర్డ్. చూస్తున్నారా మీరు, కంప్లీట్ ఫుట్ ల్యాండ్ అవుతుంది, కంప్లీట్ ఫుట్ ఒకేసారి లేస్తుంది పైకి. ఇలా లిజర్డ్ ఉంటుంది, అలిగేటర్ ఉంటుంది. లిజర్డ్ వాక్ అంటే చూపిస్తా, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కొంచెం డిఫికల్ట్ వర్జన్, బిగినర్స్కి అవసరం లేదు. మీరు అడ్వాన్స్ అవుతున్నా కొద్దీ ఇదే మూమెంట్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్స్ చేసి లిజర్డ్స్ అలా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ ఫ్రాగ్ హాప్. ఇలా అలా ఇవన్నీ వేసాక ఓ 20 minutes టైమర్ పెట్టుకోండి. తర్వాత
వర్కౌట్ని స్ట్రెచెస్తో ఫినిష్ చేయండి. బేసిక్గా యానిమల్ ఫ్లో ముందు మీరు వర్కౌట్ స్పెసిఫిక్ వార్మప్ చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా మీకు క్లాస్ ఇస్తాను. అది ఎలా చేయాలంటే స్టార్ట్ విత్ యువర్ నెక్ అప్, బ్రీద్ ఇన్, డౌన్, బ్రీద్ అవుట్. లెఫ్ట్, రైట్, నెక్స్ట్ క్లాక్ వైజ్ 5, యాంటీ క్లాక్ వైజ్ 5. అయ్యాక షోల్డర్ మొబిలిటీ చేయాలి. మేక్ షూర్ యూ టచ్ యువర్ ఎల్బోస్. ఓకే, ఇదొక 10 times, ఇదొక 10 times. అయ్యాక ఎల్బో సర్కిల్స్. ఇక వ్రిస్ట్ రొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి జాయింట్స్ అన్నీ ప్రిపేర్ చేసినాకనే మీరు వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్మ్స్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ హిప్ రొటేషన్స్. తర్వాత నీ సర్కిల్స్. తర్వాత యాంకిల్ సర్కిల్స్. క్లాక్ వైజ్ 5, ఒక యాంటీ క్లాక్ వైజ్ 5 చేశాక వ్రిస్ట్ని ఇంకొకసారి కంప్లీట్గా మూమెంట్స్ ఇవ్వండి. ఎందుకంటే వ్రిస్ట్ చాలా యూజ్ అవుతుంది యానిమల్ ఫ్లోలో. దీంతో మీ జాయింట్ స్ట్రెంత్ పెరుగుతుంది, మీరు చాలా ఈజీగా మూవ్ అవుతారు, బ్యాక్ పెయిన్స్ ఉండవు, బాడీలో స్టిఫ్నెస్ ఉండదు, ఫ్లెక్సిబుల్ అవుతారు, మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఇన్నిగానం బెనిఫిట్స్ ఉంటాయి మీకు యానిమల్ ఫ్లోతో. ఇది కూడా మీ వీక్లీ సెషన్స్లో ఒక 20 minutes కార్డియోస్ చేసినప్పుడు మీరు యానిమల్ ఫ్లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే బాడీ ప్రాపర్గా వార్మప్ అవుతుంది. దాంతో మీరు కంప్లీట్గా జాయింట్స్ ఇవన్నీ బాగా ఓపెన్ అవుతాయి కాబట్టి మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు 20 minutes యానిమల్ ఫ్లోని ప్లాన్ చేసుకోండి మీ వర్కౌట్స్లో. సో కంపల్సరీ వార్మప్ అండ్ దెన్ బేసిక్స్ ఆఫ్ యానిమల్ ఫ్లో, ఆ తర్వాతనే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ యానిమల్ ఫ్లో చేసి స్ట్రెచెస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.